ఈరోజు మా అక్క బర్త్డే May 2nd. యాక్చువల్లీ పొద్దున్న లేపేసి మొత్తం రెడీ చేయించేసింది బయటకు తీసుకెళ్దామని. ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసిందంట. ఫస్ట్ మేము మా అమ్మ ఇంటికి వెళ్ళి మా ప్లూటో గారిని దింపేసి దాని తర్వాత మమ్మీ ఏదో ప్లాన్ చేసింది, అక్కడికి వెళ్తున్నామంట. మమ్మీ నువ్వు ఎందుకంత అందంగా ఉన్నావు? అక్క ఎందుకంటే సీరియస్ గా చూస్తున్నావు అక్క? గుడ్ మార్నింగ్ శ్యామ్ సార్. ఏం అవసరం లేదు. ఐ లవ్ యూ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద హోల్ వరల్డ్. అబద్ధాలు చెప్పకుండా దీనికి సారీ చెప్పాలి నువ్వు కంపల్సరీ. డాడీకి అబద్ధాలు చెప్పాలి, నాకే అవ్వలేదు. రోజు ఇదే గోల వెళ్ళిద్దరు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. So we are going to the place. Surprise place ఏంటో తెలియదు. మమ్మీని అడగాలి. నేను ఒక ఫోటో. మమ్మీ ఏం సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఏమను? ఎందుకు మమ్మీ నువ్వు అసలు ఓవర్ యాక్షన్ చేయలేదు? నువ్వు ఎట్లా మమ్మీని కడుపులో పెట్టుకున్నావు సర్ప్రైజ్? అవ్వా నిజంగా అంతుంటదా మమ్మీ? ఇదేం సస్పెన్స్ అమ్మ కదా, ఎట్లా చెప్తుంది ఇంకా ఎక్కించి. ఇప్పుడు మన స్విమ్మింగ్ కళాఖండం కనిపిస్తుంది అక్కడ. నేర్చుకుందాం. యాక్చువల్లీ 1 month ట్రైనింగ్ తీసుకున్నాం. 10 రోజులే పోయినాం. 7 minutes, just 3.8 kilometers away. డాడీ ద హిడెన్ క్యాసిల్ అంట, అందుకని దాసుకొని ఉంది లోపల. నేను నీకు హింట్ ఇస్తున్నా అని కూడా చెప్పిన ఆ వర్డ్ వాడినప్పుడు. హిడెన్ సీక్రెట్ అని అన్నా. దానికన్నా చెప్పు మమ్మీ. ఇంకా హిడెన్ అంటే మేము ఇక హిడెన్ సీక్రెట్ అన్నా. ఎందుకు ఎంత సీక్రెట్? ఇట్స్ హిడెన్ సీక్రెట్ అన్నా. అని అంత తెలియ మాకు లేదు అస్సలు లేదు. హిడెన్ క్యాసిల్ నిజంగా క్యాసిల్ లోకి ఎంటర్ అయితే అదే నా పేరు. ఇప్పుడు ఈ రిసార్ట్ అయినా ఆ సమ్మర్ రిసార్ట్ బుక్ విండోస్. ఈయన కూడా ఎందుకు అట్లా వస్తుండు? వేరెవరికి తెలుసు కదా. చిన్న మూసుకో డోర్ కూడా. ఏమమ్మే నీకోసం ఇట్లాంటి ఐడియాస్. హ్యాపీ బర్త్డే నాకు చెప్పు మమ్మ. ఇవన్నీ ఉండవు. ప్రభు ఏమైంది? మంచి కూడా అద్దక్క. మొత్తం కామెడీ మొత్తం చికెన్ ఎందుకని కూడా చెప్పలేదు. ఇంకా నేనేమన్నా నేను కూడా వేసుకున్నా, అయినా కూడా ఇట్లా మై బర్త్డే అవుట్ఫిట్. సో దిస్ ఇస్ మై బర్త్డే అవుట్ఫిట్. యా ఇంకా లోపలికి వెళ్ళలే, అసలు ఏముంటుందో లోపల. మొత్తం ఇక్కడనే టైం పాస్ అవుతుంది. మీకు లోపలికి వెళ్తే మంచి పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అంటే మొత్తం అక్కడ టైం పాస్ చేస్తామని చెప్పింది మమ్మీ. యాక్చువల్లీ ఇక్కడ 6 దాకా తీసుకుంది మమ్మీ. 6 o'clock దాకా ఇక్కడ ఎంజాయ్ చేస్తామంటే దాని తర్వాత మా అమ్మ ఇంటికి వెళ్తాం. వాడు ఇటుగాడు వెయిట్ చేస్తుంది మా కోసం, అందుకని నేను మెల్లగానే మాట్లాడుతుంటే పక్కన చాలా మంది ఉన్నారు. ఫస్ట్ టైం అందరి ముందు ఇలా వీడియో తీస్తుంది. అలా ఫుడ్ ఉంటుంది నాకు ఇప్పుడు తెలిసి కదక్క. అందరి ముందు ఎంత వెళ్తున్నాం.
అసలు బ్యాగింగ్ మాకు అప్లై చేసుకుంటుండే ఆమె ఇక్కడికి వచ్చి చెప్పింది వెళ్ళమని ఎక్కడికి వెళ్తామని అంటున్నారు. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎగ్జైటెడ్. మమ్మీ చెప్పిన మాటలలో నాకు ఎగ్జామ్ అనిపిస్తుంది. చూపించింది అంతనే. సరే ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ వెళ్తాను. చూడు అదే కావాలని పెట్టి బాగుంది కదా, ఒక టైప్ ఆఫ్ వైబ్ వస్తుంది. ఏ ఇది బాలేదేనా పెట్టినారా? సో మ్యాజిక్ షో అయిపోయినాక ఇదేదో దొరికింది మాకు, అడ్వెంచరస్ నెట్ లాంటి దాని మీద ఎక్కడానికి ట్రై చేసి దాని మీద నుంచి తర్వాత దూకుతున్నాం అనమాట మేము రోల్ అయ్యకుండా. ఇట్రా दोनों कॉइन को ऐसे रख देंगे, पकड़ो सर हाथ, मुझे क्लोज करो, फूंक लगा दो सर 3 बार, 1 2 3, कटोरी के ऊपर छोड़ दो सर। थैंक यू साथी, वेरी गुड सर। मजाक मत करिए सर, कोई छोड़िए सर। सिक्के किधर है सर? हाथ बताओ, पॉकेट में डालिए। खड़े हो जाइए सर, खड़े हो जाओ, ऐसे हाथ करो, थोड़ी सी सर कमीज को यहाँ से हला। सर वहीं बैठिए, आप मोबाइल ऐसे हाथ करिए मैडम। सर मैडम जी के हाथ में क्या है सर? मैडम जी रियल है या डुप्लीकेट है मैडम? और ये वाला मैडम जी रिंग निकालो मैडम जी हाथ में से। क्या चीज की रिंग है मैडम जी? सिल्वर रिंग। देखिए सर ऐसे रख देंगे, तू करो मैडम, ऐसे नहीं फास्ट करो मैडम। आ जाओ मैम, फ्लावर का नहीं बोलिए मैडम जी, तू करो मैडम। और ये देखिए मैडम, क्या है मैडम जी? टमाटर पे चाकू को टिकाएंगे मैडम जी, टमाटर थोड़ा कट होगा, लेके आओ मैडम जी की सिल्वर रिंग जो चली गई। मैडम जी सेमरिंग मैडम जी। స్విమ్మింగ్ పూల్ బాగుంది కదా, నైస్ స్విమ్మింగ్ చేద్దాం అనమాట దీని లోపల. కానీ ఫస్ట్ బ్యాగులు పెట్టాడు, ఎంత హెవీ ఉన్నాయి తెలుసా. మా అమ్మేమో ఏం చెప్పలేదు, అమ్మమ్మ ఇంటికి ప్యాక్ చేసుకోమన్నది, అందుకని బట్టలు కుక్కుకొని పెట్టుకున్నాము. మొత్తం బరువు అంటే బరువు ఉంది, ఇంకా ఎండలో అది గంట సేపు నడిపిస్తుంది, గంట 2 గంటల నుంచి. ఫస్ట్ ఈ బ్యాగ్ పెట్టేసుకొని స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకొని స్విమ్మింగ్ కూడా దూకాలి. అక్క చెంటలు కాల్చిన తెలుసా నీకు? అవును, చాలా. ఒకరి తర్వాత ఒకరు రండి. ఎక్సలెంట్, నీ మాట అసలు వెళ్ళే అడ్డంలే ప్రభు. మస్తు వచ్చా, ఏం స్పీడ్ పోతుందే సార్, పిచ్చ భయం వేస్తుంది. ఏవే చిన్న ఉన్నావా?